వెల్కమ్ టు పొలిటికల్ గుసగుస. అధికారంలో ఉన్నప్పుడు హుజూర్ నగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అసెంబ్లీ రౌడీగా చలామణి అయ్యారు. అధికార దాహంతో అధికారుల అండదండలతో భూదందాలకు పాల్పడ్డారనే ఆరోపణలు గుప్పమన్నాయి. మఠంపల్లి మండలం గుర్రంబోడు తండా గిరిజనుల భూములను కబ్జా చేశారని ఆరోపణలు ఎదుర్కొన్నారు. 2021లో బీజేపీ గిరిజన భరోసా యాత్ర చేపట్టింది. బీజేపీ నేతలపై సైదిరెడ్డి రాళ్ల దాడి చేయించారు. అలాంటి నేత సైదిరెడ్డిని బీజేపీ అక్కున చేర్చుకుంది. ఏకంగా నల్గొండ లోక్సభ సీటును సైదిరెడ్డికి కట్టబెట్టింది. సైదిరెడ్డికి ఓటేసి తమ భుజాలపై మోసే ప్రసక్తే లేదని బీజేపీ నాయకులు తిరుగుబాటు బాహుటా ఎగరేస్తున్నారు. భూదందాలకు పాల్పడిన హుజూర్ నగర్ మాజీ ఎమ్మెల్యే సైదిరెడ్డి పైన బీజేపీ నేతలు విమర్శలు సంధించారు. రెండోసారి ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి పాలైంది. సైదిరెడ్డి గూడు చెదిరిపోయింది. అలాంటి నేత సైదిరెడ్డిని బీజేపీ అక్కును చేర్చుకుంది. ఇక బీజేపీ అధిష్టానం ఏకంగా లోక్సభ సీటును సైదిరెడ్డికి కట్టబెట్టింది. తన అవినీతి అక్రమాలను కాపాడుకునే ప్రయత్నంలో ఏ పార్టీ మీద రౌడీజం చేశారో ఆ పార్టీ నేతలను అక్రమ కేసులతో జైలుకు పంపారో అదే పార్టీలోకి చేరిపోయారు. కానీ నల్గొండ బీజేపీ శ్రేణుల నుంచి సైదిరెడ్డికి ఊహించని షాక్ తగిలింది. పరిస్థితి చేయి దాటిపోయే ప్రమాదాన్ని పసిగట్టిన మాజీ ఎమ్మెల్యే వాయిస్ రికార్డుతో బీజేపీ క్యాడర్ కి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. ఇక తాజాగా పార్టీలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు గ్రహించిన బీజేపీ అధిష్టానం దిద్దుబాటు చర్యలు చేపడుతుందనే టాక్ వినిపిస్తోంది. నల్గొండ బీజేపీ అభ్యర్థి సైదిరెడ్డిని మార్చే అవకాశం ఉందని లీకులు ఇచ్చేస్తోంది. అంతా తారుమారయ్యే పరిస్థితి ఉందని భావించిన సైదిరెడ్డి రాష్ట్ర బీజేపీ పెద్దలను ప్రసన్నం చేసుకుని క్యాడర్ వ్యతిరేకతను చల్లార్చే ప్రయత్నాలకు దిగారు. కానీ ఉమ్మడి నల్గొండ జిల్లా బీజేపీ నేతలు సైదిరెడ్డిని ఎంపీ అభ్యర్థిగా ఒప్పుకునేదే లేదని పార్టీపైన ఒత్తిడి తెస్తున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. అవసరమైతే బీఆర్ఎస్ కి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డికి టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారనే ప్రచారం వైరల్ అవుతోంది. కానీ చిన్నపరెడ్డికి మాత్రం కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. ఇక ఆల్రెడీ కాంగ్రెస్ పెద్దలకు టచ్ లోకి వెళ్లారని సమాచారం. బీజేపీ నేతల ఆశల్లో నీళ్లు చల్లుతోంది. ఇక ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో నల్గొండ బీజేపీ అభ్యర్థిగా సైదిరెడ్డినే కొనసాగక తప్పదని నిర్ణయించుకున్నారా? అదే నిజమైతే నల్గొండ బీజేపీ క్యాడర్ పార్టీ పెద్దల నిర్ణయంతో సర్దుకుపోయి ఆయన్ను గెలిపిస్తారా లేదా అనేది $1 మిలియన్ ప్రశ్నగా మారింది. సొంత గడ్డపైన వింత పరిస్థితి. ఇక హుజూర్ నగర్ బీజేపీ క్యాడర్ పరిస్థితి విచిత్రంగా ఉంది. అభ్యర్థిని సైదిరెడ్డి అంగీకరించకపోయినా పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండక తప్పదు అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నేరేడుచర్ల మున్సిపాలిటీ వైస్ చైర్మన్ గా ఉన్న చల్లా శ్రీలతారెడ్డి బీఆర్ఎస్ లో కీలకంగా పనిచేశారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో శ్రీలతారెడ్డి సైదిరెడ్డిల మధ్య వివాదం తలెత్తింది. ఆమె పార్టీకి పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరి ఆయనపైనే ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఇక ప్రస్తుతం ఆమె సైదిరెడ్డితో కలిసి ఎంపీ ఎన్నికల్లో పనిచేస్తారా లేక సైదిరెడ్డి చేసినట్టు నమ్మకద్రోహమే చేస్తారా అనే చర్చ కూడా నడుస్తోంది. ఏది ఏమైనా గత ప్రభుత్వంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని చేసిన అవినీతి అక్రమాలు ఇప్పుడు ఆయనను పట్టి పీడిస్తూ వేధిస్తున్నాయని భావిస్తున్నారు. ఏది ఏమైనా బీజేపీలో సైదిరెడ్డిని మారుస్తారా లేక కొనసాగిస్తారా అనే చర్చ బీజేపీ శ్రేణుల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.